వాడి జీవితాలను పాడు చేసుకోవద్దని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్ తీసుకున్నా రవాణా చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మోహన్, సిఐ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డిగ్రీ కాలేజ్ నర్సీపట్నంకి రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ సంకల్పం ప్రోగ్రామ్ మనం డిస్ట్రిక్ట్ వైడ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అన్ని కాలేజెస్ అన్ని స్కూల్స్లో వెళ్ళి ఈ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కింద అన్ని స్టూడెంట్స్తో మనం మాట్లాడుతున్నాము. ఈ 2 షార్ట్ ఫిల్మ్స్ తెలుగులోనే చూపిస్తున్నాము రిగార్డింగ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ గాంజా ఇన్ సొసైటీ. దాని తర్వాత మనం పర్సనల్గానే స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు గాంజాయి విషయంలో వాళ్ళకి అవగాహన ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాము, పెంచేస్తున్నాము. సో ఇది ఎక్స్పెక్ట్ చేసాము లిక్విడ్ గాంజాయి, ఎందుకంటే డ్రై గాంజా క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈజీగానే డిటెక్ట్ అవుతుంది. ద మూమెంట్ ద పోలీస్ చెకింగ్ ఇంక్రీజెస్ ఆటోమేటిక్గా వాళ్ళు స్విచ్ అవుతారు టు లిక్విడ్ గాంజాయి, ఎందుకంటే ఇది ఈజీ టు హైడ్. చిన్న ప్యాకెట్స్లో వాళ్ళు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కూడా చేయగలుగుతారు. సో దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు స్పెషలైజ్డ్ ఎన్డీపీఎస్ డాగ్స్ కూడా వాడుకుంటున్నాము. డౌనూరు చెక్ పోస్ట్ కావచ్చు, మన అటు సైడ్ భీమవరం చెక్ పోస్ట్ కావచ్చు, అనకాపల్లిలో వీమాడుగుల సైడ్ కావచ్చు. సో ఈ ఎన్డీపీఎస్ డాగ్స్కి స్పెషలైజ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. వాళ్ళు 2 ప్రకారము గాంజాయి డిటెక్ట్ చేయగలుగుతారు, బోత్ డ్రై గాంజా యాజ్ వెల్ యాజ్ లిక్విడ్ గాంజాయి. ఈరోజు డిగ్రీ కాలేజ్ నర్సీపట్నంకి రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ సంకల్పం ప్రోగ్రామ్ మనం డిస్ట్రిక్ట్ వైడ్ కులం పేరుతో యానిమేటర్